ఎన్నికల్లో ప్రకటించిన హామీలను విస్మరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై అక్రమ కేసులు పెడుతున్నట్లు మొగుళ్లపల్లి బీఆర్ఎస్ మండల నాయకులు ఆరోపించారు. అక్రమ కేసుల పేరిట బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను రేవంత్ సర్కార్ ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని నిరసిస్తూ మొగుళ్లపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బల్గురి తిరుపతిరావు ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ నిర్వహించిన అనంతరం చప్పట్లు కొడుతూ రేవంత్ సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఆ తర్వాత రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చని రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ పై సిట్ విచారణ పేరుతో అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. గౌరవనీయులు కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ పిలుపు మేరకు భూపాలపల్లి అభివృద్ధి పదాత భూపాలపల్లి ఇన్ఛార్జి గణరమణారెడ్డి గారి ఆదేశాల మేరకు మండల పార్టీ ఆధ్వర్యంలో గౌరవ పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఉద్యమ సారథి తెలంగాణ స్ఫూర్తి పదాత తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి చేసినటువంటి నాయకుడిని పోరు ట్యాపింగు పేరుతో ఇబ్బంది పెట్టి వేధించాలన్నటువంటి కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలను అమలు చేయని చేతగాని ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం ఇప్పటికే రైతు బంధు పడాల్సిన అవసరం ఉండే రైతు బంధు ఎగబెట్టిండు. 25,000 మహిళలకు ఇచ్చిన భాగం 2500 ఎగబెట్టిండు. దాంతోపాటు స్కూటీలు ఎగబెట్టిండు, తులం బంగారం ఎగబెట్టిండు. ఇవన్నిటినీ పక్కకు పట్టించడం కొరకు జరగబోయేటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్లలో ఇట్లా వీళ్ళని ఏదో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నది నీచమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే నీవు ప్రజాపాలన మీద దృష్టి పెట్టు, నువ్వు అభివృద్ధి మీద దృష్టి పెట్టు, నువ్వు 6 గ్యారెంటీ అమలు చేయి. కాబట్టి గురువు శిష్యులు మించినట్టుగా అక్కడ గురువు ఇక్కడ శిష్యుడు అన్నట్టుగా గురువు ఆదేశంతో నీ శిష్యుడు ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నాడు. ఎందుకంటే నీళ్ళని అమ్ముకుంటున్నాడు, ఆంధ్రకు అనేక వియాల భూములు అమ్ముతున్నాడు, అనేక రకాల దోసుకుంటూ తప్ప ఇంకేం లేదు, బొగ్గును అమ్ముకున్నాడు. ఇవన్నిటి పక్కలో పట్టించడం కొరకు ఇట్లాంటి కేసులు పెట్టడం జరుగుతుంది. దయచేసి ఏమంటున్నామంటే ఇక్కడ ప్రజానీకం ఆలోచించాలి, మేధావులు ఆలోచించాలి. ఎందుకంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేసి ప్రజల్ని ఏదో అది చేయాలా, ఇబ్బంది పెట్టాలనుకుంటే ఒక బాలు కింద కొడితే తప్పకుండా అది బందీ ఎగురుతుంది, అది తప్పకుండా నీ తల దాకుతుంది. బిడ్డ నువ్వు జాగ్రత్త, వెంటనే ఆ కేసులు ఎత్తివేయాలని మొగుళ్లపల్లి మండల పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం. కేటీఆర్ గారి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు భూపాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే గంగా వెంకటరమణారెడ్డి గారి ఆదేశాల మేరకు మొగుళ్లపల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతున్నది. ఇటు ధర్నా ఇవాళ తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కె చంద్రశేఖరరావు గారికి, అదేవిధంగా హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి సిట్ అనే ఒక విచారణ పేరుతో అలాంటి అక్రమ కేసులకి ప్రభుత్వం పరిపాలన మీద చేతగాక అనవసరమైనటువంటి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా డైవర్స్ పాలన చేస్తూ ఇంతకుముందు ఎంపీ ఎన్నికలలో అదే పద్ధతిగా మరి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చే క్రమంలో పబ్లిక్ను ఒక డైవర్షన్ చేయడానికి ఈ ముఖ్యమంత్రి గారికి ప్రజల మీద ప్రజా పరిపాలన అనే పేరుతోటి ప్రజలను మోసం చేస్తూ ప్రజలను తప్పుతో పట్టించే విధంగా ఇవాళ పరిపాలన జరుగుతుంది. ఇవాళ రైతులకు కావలసినటువంటి యూరియా కానీ రైతు బంధు కానీ ఇవన్నీ ఏది ఇవ్వకుండా ప్రజలకు వ్యతిరేకంగా ప్రజాప్రభుత్వం అనే ఒక పేరుతోటి ప్రజలను ముసుగులో ఇవాళ ఓట్లు ఉన్నాయి కాబట్టి ఒక డైవర్షన్ పాలన చేస్తూ ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. ఎందుకనంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన ఎంతో అహర్నిశలు కష్టపడి ఈ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి యోధుడు. అలాంటి నాయకుడికి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఒక దొంగ చేతికి, దొంగ పరిపాలన,
ఆ పరిపాలన చేతగాక ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకుడిని ఒక బదనాం చేస్తూ ఇవాళ తప్పుడు కేసులు పెట్టాలని చూస్తుంది. దానికి రాబోయే రోజులలో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరిస్తూ తెలంగాణ జాతిపిత గౌరవనీయులు పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి చుట్టూ నోటీసులు ఇచ్చి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు మరియు పాలన చేదాక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఇలాంటి కక్ష సాధింపులతోని మభ్యపెడుతున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా గౌరవ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మండల కేంద్రంలో తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. అలాగే గోలపల్లి మండల కేంద్రంలో ఈ కేసీఆర్ గారిని ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు నిరసనగా ఈరోజు మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి